असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः. Hello my dear students, present I am explain Gauss-Jordan method. Gauss-Jordan method ఎలాగా చేసుకోవాలని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గివెన్ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనము ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? గాస్-జోర్డాన్ మెథడ్ ఉపయోగించి కనుక్కోవాలి. అంటే ఏమి? రో ఆపరేషను లేదా కాలమ్స్ ఆపరేషను లేదా రోస్ కాలమ్స్ ఉపయోగించి మనము XYZ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇచ్చిన వెంటనే మనం మ్యాట్రిక్స్ రాసుకోవాలి. సో యు సీ సొల్యూషన్ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ ఏముంటాయి మనకు? ఇక్కడ 1 1 1 ఈ 1, నెక్స్ట్ ఏమిది 2, ఏమి ఇక్కడ 4, నెక్స్ట్ 1 2, నెక్స్ట్ 1 -1 1 1 రాసుకుంటారు. ఓకే, ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ని మనం యూనిట్ మ్యాట్రిక్స్ లెక్క తీసుకురావాలి. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా మనకు, 1 0 0 0 1 0 0 0 1 ఈ రూపంలోకి మనం కన్వర్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటూ తీసుకురావాలి. ఇలా మనం కనుక్కుంటూ పోతే మనకు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూస్ వస్తాయి. ఎలా అనేది మీకు చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏమి ఉండాలి? మనకు 1 ఉండాలి. కాబట్టి ఇక్కడ 1 ఉంది. ఒకవేళ ఇక్కడ 1 లేకపోతే ఈ కాలంలో ఈ 1 ఏదైనా ఉంటే ఈ కాలం తీసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా ఈ కాలంలో ఏదైనా 1 ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ 1 ఉంటే అది ఆ రో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. R1 ప్లేస్లో R2 రాసి R2 ప్లేస్లో R1 రాసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ 1 ఉన్నా ఈ రోని తీసుకొచ్చి పైన రాసుకొని ఆ రోని కింద రాసుకోవచ్చు. అంటే కాలమ్స్ కానీ లేదా రోస్ కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఇక్కడ 1 లేదు, ఇక్కడ 1 లేదు, ఇక్కడ 1 లేదు, ఇక్కడ 1 లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో, ఇక్కడ ఉన్న 5 ఉందనుకోండి, 5తో ఈ రోన్ అంతా డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాల్యూతోనే ఈ రోన్ అంతా డివైడ్ చేస్తే ఇక్కడ 1 వచ్చేస్తుంది. లేదంటే కాలంనన్నా డివైడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఫాలో కావచ్చు. కాకపోతే మనకి మెయిన్ రావాల్సింది ఏం రావాలి? ఇక్కడ 1 రావాలి. ఏం రావాలి? ఇక్కడ 1 అనేది రావాల్సి ఉన్నది. ఓకే, సో కాబట్టి ఆల్రెడీగా 1 ఉంది కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది లేదు. ఇంకేం చేయాలి మనము? ఇక దీన్ని 0 చేయాలి. ఇది 0 కావాలి, ఇది మనకి 0 కావాలి. ఓకే, ఏదైతే 0 రావాలో మీరు ఏం చేస్తారంటే ఆ రో అనేది మనం రాసుకోవాలి. అంటే ఏది 0 కావాలి? ఇది R1 రో, ఇది R2 రో, ఇది R3 రో. సో 0 కావాల్సిన రోస్ రాసుకోవాలి. అంటే ఏమి? R2 రోస్, R2 మైనస్ ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ రాసుకోవాలి. ఇంటూ 19 రో ఏదైతే ఉంది, ఇదే కదా 19 కాబట్టి ఆ రో రాసుకోవాలి. R1 ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏం కావాలి? ఇది కూడా మనకు 0 కావాలి కాబట్టి R3 రో, R3 రోస్, R3 మైనస్ ఈ 1 ఇంటూ R1. ఏ రో అయితే 1 చేస్తామో ఈ రో 1 అవ్వాలి కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆ వాల్యూ ఆ రోని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే గుర్తుంచుకోండి, ఇక్కడ R2 రోస్ కదా, ఏమిది? R2 రోస్. సో కాబట్టి R2 రో అంతా రాసేసుకోండి. అంటే 2 4 1 2. ఓకే, ఇక -2తో ఈ ఫస్ట్ R1ని మల్టిప్లై చేయండి. -2 ఇంటూ 1 -2, -2 ఇంటూ 1 -2 -2. ఓకే, -2 ఇంటూ 1 -2. ఓకే, +2 -2 క్యాన్సిల్. 4లో -2 ఉంటే 0. ఇది 4లో -2 తీసేయండి. ఎంత వస్తుంది మనకి? 2. 1 -1 అంటే -1. ఇది ఏమొస్తుంది? 0. ఓకే, నెక్స్ట్ R3 రో తీసుకోండి. ఇక్కడ ఏమిది? 1 -1 1 ఇంటూ 1. ఓకే, ఏం చేయాలి? -1తో దీన్ని మల్టిప్లై చేయండి. ఇది -1 -1 -1 ఇంటూ 1 -1 1 ఇంటూ -1 -1 ఓకే, ఈ 1 -1 అంటే 0. ఇది ఏమొస్తుంది? -2. 1 -1 అంటే 0. ఇది ఏమొస్తుంది? 0. ఓకే, ఇంకేం చేస్తారు?
ఆ మ్యాట్రిక్స్ రాసుకునేసి ఏమిది మనకు ఇది 1 యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకుంటారు 1. ఓకే, ఇంకేం రాస్తారు, ఇది 0 -2 అది 2, ఇది ఏమిది మనకు -1 0. ఓకే, నెక్స్ట్ ఏమిది 0 -2 0 0 ఈ విధంగా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ మనకి 1 ఉండాలి. ఏముండాలి, ఇక్కడ 1 ఉండాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఈ రోన్ అంతా డివైడ్ చేసుకుంటారు. ఏం చేస్తారు, ఇక్కడ మనకు రోన్ అంతా డివైడ్ చేసుకోండి. అంటే ఏమి, ఈ రోన్ అంతా ఇక్కడ ఉన్న వాల్యూతో డివైడ్ చేయండి. ఇంకా దీన్ని ఏమి డివైడ్ చేయకూడదు, ఓన్లీ ఈ 2 రోస్లో మాత్రం మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇగో దీన్ని ఈ పైన రాసి దాన్ని కింద రాసేస్తాను. అప్పుడు 2తో డివైడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏమి, ఇక్కడ R2 రోస్ R3/-2 రాసుకుంటా, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మీకు. చూడండి, ఏమి ఇక్కడ మనకు ఇది 1 యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుంది 1. ఓకే, ఇది 0/-2 అంటే ఏమొస్తుంది 0, -2/2 అంటే 1 అవుతుంది, 0/-2 అంటే 0, ఇది 0. ఇంక ఇది యాజ్ ఇట్ ఈస్గా 0 2 -1 అంటే 0 ఇది రాసుకుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు 1 చేసాం కాబట్టి మనము 0 చేయాల్సింది ఏంటి, మనం 0 చేయాల్సిన వాల్యూ ఇక 1 చేసాం కాబట్టి ఇది 0 కావాలి, ఇది 0 కావాలి. ఏం కావాలి, అది 0 0 కావాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏం చేస్తాం, మనము R2 రోస్ ఏమి ఇక్కడ రాసుకోండి, ఏమిది R1 రోస్ R1 మైనస్ ఇక్కడ 1 ఉంది కదా, ఆ 1 ఇంటూ R2 రోస్. నెక్స్ట్ అట్లాగే R3 రోస్ R3 మైనస్ ఈ 2 ఇంటూ R2 రాసుకుంటాం. ఓకే, అవి ఎలా చేయాలనే చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తారు, R1 ఏముంది మనకి ఇక్కడ 1 1 1 1. ఓకే, నెక్స్ట్ -1 ఇంటూ 0 0, -1 ఇంటూ 1 -1, 0 ఇంటూ -1 0, 0 ఇంటూ -1 0. ఓకే, ఇది ఏమిది 1, ఇది 0 యాడ్ చేస్తున్నాం 1, ఇది 1. నెక్స్ట్ సిమిలర్లీ R3 కూడా, R3 ఏముంది చూడండి, ఇక్కడ R3 ఏముంది, ఇక్కడ మనకు 0 2 -1 0. ఓకే, 2R2 అంటే -2 ఇంటూ 0 0, -2 ఇంటూ 1 -2, ఇది ఏమొస్తుంది మనకు 0, -2 ఇంటూ ఇది 0, ఇది -2 ఇంటూ 0 0. ఓకే, సో ఇది ఏమొస్తుంది, ఇది 0 ఇది 0, ఇది -1 ఇది 0. సో కాబట్టి మన మ్యాట్రిక్స్ ఏం రాసుకోవచ్చు, ఇంకా మ్యాట్రిక్స్ ఫస్ట్ ఇది ఏమిది 1 0 1 1. నెక్స్ట్ R2 రోజ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చేస్తుంది, అంటే 0 1 0 0 1 0 0. ఓకే, నెక్స్ట్ ఏమిది 0 0 -1 ఇంటూ 0 రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకు, ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి కాబట్టి మనం ఇక్కడ -1 ఉంది కాబట్టి -1తో డివైడ్ చేయండి. అంటే ఏమి R3 రోస్ R3/-1 R3/-1తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 1 0 1 1 అంటే 0 1 0 0. సో 0/1 అంటే 0, సో 0 ఇది 1 ఇది 0. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది 0 కావాలి, ఇది 0 కావాలి. సో కాబట్టి ఆల్రెడీగా మనకు ఇక్కడ ఇది టర్మ్ 0 అయ్యింది కాబట్టి ఇది 0 అయిపోయింది, జస్ట్ ఇది మాత్రమే 0 చేయండి, ఇది మాత్రం 0 చేస్తే సరిపోతుంది. ఓకే, సో అది ఏంటది మనకు R1 కాబట్టి R1 రోస్ R1 మైనస్. ఓకే, సో ఈ వాల్యూ 1 ఇంటూ R1 R3 కదా 1 చేసిండేది కాబట్టి R3. ఓకే, సో మనం ఏం చేయాలి ఇప్పుడు చూడండి, R1 రాసుకోండి. ఫస్ట్ R1 రోస్ ఏమిది 1 0 1 1, -1 ఇంటూ 0 0, -1 ఇంటూ 0
0. -1 into 1 -1. -1 into 0 0. ఓకే, ఇది ఏమొస్తుంది మనకి ఇక్కడ 1 0, ఇది 0, ఇది 1 వస్తుంది. సో కాబట్టి మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏముంది ఇంకా 1 0 0 1. ఓకే, నెక్స్ట్ ఏమిది 0 1 0 to 0. జస్ట్ ఇంకా అది యాజ్ టీజ్గా ఉంది, ఓన్లీ ఆపరేషన్ R1 మాత్రమే చేసాం. నెక్స్ట్ ఏంటిది మనకు 0 0 1 to 0. ఓకే, సో కాబట్టి మనకేమి ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ని x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 0, ఇది z ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ప్రాబ్లం కరెక్టా కాదో తెలుసుకోవాలంటే ఏం చేస్తారు, ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈజ్ ఈక్వల్ టు యూతులు ఉన్నది అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఏ వాల్యూ ఉందో అది రావాలి. చూడండి ఇక్కడ ఏ ఈక్వేషన్లో పెట్టినా వస్తుంది. చూడు x ప్లేస్లో 1, y ప్లేస్లో z ప్లేస్లో 0 పెట్టేస్తే x ఈజ్ ఈక్వల్ టు 1 సాటిస్ఫై అవుతుందా? అట్లాగే సెకండ్ ఈక్వేషన్లో పెట్టండి, x ప్లేస్లో 1 పెడితే 1 into 2 2 అవుతుంది. సో 2 అవుతుందా? y z 0 కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. చూడండి x ప్లేస్లో 1, y ప్లేస్లో 0, z ప్లస్ 0 పెడితే 1 అవుతుంది. సో సాటిస్ఫై. సో ఈ ప్రాబ్లం అనేది సాటిస్ఫై అయ్యింది. సో గాస్ జోర్డాన్ మెథడ్ అంటే ప్రతి ప్రాబ్లము ఈ సిస్టమ్ ఫాలో అయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేను ఏదైతే ప్రిన్సిపల్ చెప్పానో ఆ ప్రిన్సిపల్ ఫాలో అయితే మీకు ఈ ప్రతి ప్రాబ్లము ఒక ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. ఇంకొక తూరు మీకు ఇంకో ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఈ ప్రాబ్లం అనదర్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ఎగ్జాంపుల్. గాస్ జోర్డాన్ మెథడ్ ఇంకొక మెథడ్ చూడండి. ఓకే, సో మనము అదే ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గివన్ సాల్వ్ 2x + 4y + 6z = 8, 3x + 2y + 3z = 6, 2x + 4y - 6z = 1 ఇచ్చాడు. సో ఫస్ట్ ఇచ్చిన వెంటనే మీకు చెప్పాను, ఇప్పుడు ఇచ్చిన వెంటనే మ్యాట్రిక్స్ రాసుకోవాలన్న అంటే ఏమిది 2 4 6 8, ఇది 3 2 3 6 2 4 -6 1. ఓకే, సో ఇచ్చిన వెంటనే మనం ఏం చేసాము, ఇక్కడ మ్యాట్రిక్స్ అనేది రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి మనము చూడండి, ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి ఇక్కడ 1 ఉండాలి మనకి, ఇక్కడ 1 ఉండాలి కాబట్టి ఇక్కడ 1 లేదు, ఇక్కడ 1 లేదు. ఒకవేళ ఇక్కడ 1 ఉన్నట్టే ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఆర్ఓ ప్లేస్లో R1 ప్లేస్లో R2 రాసి R2 ప్లేస్లో R1 రాసేవాడు. ఒకవేళ R3లో ఉంటే R3 ప్లేస్లో R1, R1 ప్లేస్లో R3 రాసేవాడు. అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1 ఉండాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఆపరేట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే R1/2 వేస్తున్నాం. ఎందుకంటే ఈ 2తో డివైడ్ చేస్తే 1 వచ్చేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా 2తో డివైడ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ 2/2 అంటే 1 వస్తుంది, 4/2 అంటే 2, 6/2 అంటే 3, 8/2 అంటే 4. ఓకే, 2తో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉంటుందో దాంతో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇంకేమో 3 2 3 6 ఇది యాస్టీస్గా రాసేసుకున్నాం. 2 4 -6 ఇది 1. ఓకే, ఇది రాసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, మనము ఇక్కడ 1 చేసాం కాబట్టి మనం 0 చేయాల్సింది ఏంటి, దీన్ని 0 చేయాలి. చూడండి ఇక్కడ ఈ పార్ట్ 0 కావాలి, ఇది కూడా 0 కావాలి. ఏదైతే 0 కావాలో అది రౌండ్ అప్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇంకా చూడండి ఇక్కడ ఆపరేట్ ఏం చేయాలి ఇక్కడ అంటే చూడండి ఇక్కడ ఏమిది ఏదైతే 0 ఆ రో రాసుకోండి. R2 రోస్ R2 -3 ఇంటూ 1 చేసింది ఏ రో R1 కాబట్టి ఆ రో రాసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అలాగే R3 రోస్ R3 -2 ఇంటూ R1 అనేది రాసుకుంటారు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే R2 రాసుకోండి. ఏమిది 3 2 3 6. ఓకే, యాస్టీస్గా రాసి -3తో మల్టిప్లై చేయండి. -3 into 1 -3.
మైనస్ 3 2 జా 6. ఓకే, నెక్స్ట్ మైనస్ 3 3 జా 9. 3 3 జా 9. ఓకే, మైనస్ 3 into 4 means minus 12. Okay, that is called 0. ఇది మైనస్ 6లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 6లో 4 పోతే 6లో 2 తీసేస్తే మైనస్ 4. మైనస్ 9లో 3 తీసేస్తే ఏమొస్తుంది? మైనస్ 6. ఓకే, నెక్స్ట్ 12లో 6 పోతే మైనస్ 6. నెక్స్ట్ ఏం చేస్తారు? R3 రోస్ రాయండి. R3 రో ఏముంది మనకు? 2 4 minus 6 1 minus 2 into R1 minus 2 ones are 2 minus 2 minus 2 into 2 minus 4. Okay, minus 2 3 is 6 minus 2 is minus 6 minus 2 4 is 8. Okay, that is equal to ఏం చేసాము ఇక్కడ? minus 2 into 1 minus 2 minus 2 into 2 minus 4 minus 2 3 is 6 minus 2 4 is 8. ఓకే, ఏమవుతుంది? 0. ఇది ఏమొస్తుంది? 0. ఇది ఏమొస్తుంది? మైనస్ 12. ఇది ఏమొస్తుంది? ఈ 1లో మైనస్ 8 చేస్తే మైనస్ 7. ఓకే, అవి రాసుకునేస్తారు. ఇంకా మ్యాట్రిక్స్ ఏం చేస్తారు? ఫస్ట్ ఇంకా ఏం చేస్తారు? ఇక 1 2 3 4 ఇంకా ఇది రాస్తారు. ఇంకా 0 మైనస్ 4 మైనస్ 6 మైనస్ 6. నెక్స్ట్ ఏమిది? 0 0 మైనస్ 12 మైనస్ 7 మైనస్ 7. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకు? ఇక్కడ మనకి 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ మైనస్ 4 కూడా మైనస్ 4తో డివైడ్ చేయండి. ఏమిది? R2 రోస్ R2 by minus 4 R2 by minus 4. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమిది? ఇది 1 2 3 4. ఇక్కడ 0 మైనస్ 4/4 అంటే క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. మైనస్ 6/4 మైనస్ మైనస్ క్యాన్సిల్ 2 3/2 3/2. ఓకే, మైనస్ 6/4 అంటే ఏమొస్తుంది మనకు? 3/2. ఓకే, ఇంకా 0 0 మైనస్ 12 మైనస్ 7. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇంకా 1 చేసాం కాబట్టి ఇది 1 చేసాం కాబట్టి ఇది 0 కావాలి, ఇది 0 కావాలి. ఇది ఆల్రెడీగా 0 అయింది కాబట్టి కేవలం ఇంకా ఇది ఆల్రెడీగా 0 అయింది కాబట్టి ఓకే, ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది. ఈ 2ని ఒక్కటి 0 చేయాలి. సో ఇది ఏం చేస్తాం మనం? ఆపరేట్ ఏం చేస్తున్నాం అక్కడ? R1 రోస్ R1 మైనస్ 2 into R1 minus 2 into R2 2 into R2. ఓకే, సో R1 ఏముంది మనకు? ఇక్కడ రాసుకోండి. ఏమిది? R1 ఏముంది? ఇక్కడ మనకు 1 ఉంది కాబట్టి 1 2 3 4. ఓకే, నెక్స్ట్ మైనస్ 2 into R2 చేయండి. మైనస్ 2 into 0 0 మైనస్ 2 into 1 మైనస్ 2 మైనస్ 2 into 3/2 2 2 క్యాన్సిల్ అవుతుందా? ఓకే, అంటే మైనస్ 3. ఓకే, నెక్స్ట్ మైనస్ 2 into 3/2. ఓకే, 2 2 క్యాన్సిల్ అయితే మైనస్ 3. మనకి ఏమొస్తుంది ఇక్కడ? 1. ఇదేమి? 2 మైనస్ 2 అంటే 0 0. ఓకే, 0 0. ఓకేనా? నెక్స్ట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ? 4 మైనస్ 3 అంటే 1 వస్తుంది. సో కాబట్టి మనం మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాం. ఏమిది? 1 0 0 1. ఓకే, నెక్స్ట్ R2 రో ఏముంది ఇక్కడ? 0 1 3/2 నెక్స్ట్ 3/2. ఓకే, నెక్స్ట్ ఏమిది? 0 0 మైనస్ 12 ఇది మైనస్ 7. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకు?
1 కావాలి. ఇప్పుడు సింపుల్గా మనము చూడొచ్చు, ఇంక ఇది కూడా 1 చేయొచ్చు. లేదంటే మనకు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ మల్టిప్లై చేయొచ్చు. చూడండి, ఇది ఎక్స్ వాల్యూ వచ్చేసింది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదేమిది వై ప్లస్ 3/2 జెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే, నెక్స్ట్ అట్లాగే జెడ్ వాల్యూ తెలుసు, -2 12 జెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు -7. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7/12. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ 7/12 వచ్చింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వై వాల్యూ వచ్చేస్తుంది. వై ప్లస్ 3/2 ఇంటూ 7/12, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకే, ఇదేమొస్తుంది ఇక్కడ 3 1 జా 3 4 జా 12. సో y ఈజ్ ఈక్వల్ టు 3/2 మైనస్ 7/8 అనమాట. సో y ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమి ఇక్కడ 8. ఓకే, 12 మైనస్ 7 ఎల్సిఎం ఏమొస్తుంది ఇక్కడ 4 × 2 రాసుకోవచ్చా? 2 ఉంది, 4 లేదు కాబట్టి 4తో 4 3 జా 12 అవుతుంది, -7. ఓకే, 12 మైనస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఏమొస్తుంది ఇక్కడ 5/8, 5/8. సో ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇట్లాగా మనము గాస్ జోర్డాన్ మెథడ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కూడా ఎలా కనుక్కోవాలనేది ఫైండ్ అవుట్ చేశాను. గాస్ జోర్డాన్ మెథడ్ అంటే ఇలాగే ఉంటుంది, ప్రతి లెక్క ఇలా చేసుకోవచ్చు. మీరు ఇంకా దీన్ని కూడా 1 చేసి ఇది కూడా 0 చేయొచ్చు, అది కూడా చేసుకోవచ్చు. మీరు చేసినా సేమ్ ఇవే వాల్యూస్ వస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా ఇలాగే ఆపరేషన్ చేస్తాం. ఓకే, సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను.